నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. పస్తుల బతుకులతో, నిస్తేజమైన చూపులతో, పూట గడవడమే గగనమైన జీవితాలతో ఆదరించే నాదుడి కోసం రెప్పలార్పకుండా ఆశగా చూస్తున్న దిక్కులేని అభాగ్యులకు పునర్జన్మనిస్తున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ద్వారా వందల మంది అభాగ్యులు పునర్జన్మను పొందారంటే సేవాభావం కలిగిన మీలాంటి మానవతా మూర్తుల వల్లనే. ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యులకు ఏదో విధంగా సాయం చేయాలనుకుంటున్న సేవామూర్తులు వారి పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి వేడుకల వేళ ఇక్కడికి వచ్చి అయిన వారంటూ ఎవరు లేని ఈ దీనులకు అన్నదానం చేసి ఆ రోజును సార్థకం చేసుకుంటున్నారు. అలా పద్మావతి అనే మానవ దేవత తన భర్త గారి జ్ఞాపకార్థం అభాగ్యులకు అండగా నిలిచారు. వీలైనంతలో సమాజ సేవలో పాల్గొనాలనే గొప్ప సంకల్పంతో సికింద్రాబాద్, తిరుమలగిరి నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు పద్మావతి అనే సేవామూర్తి. ముందుగా ఈ సేవాశ్రమంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేక ప్రియునికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. అర్చకులు పద్మావతి గారి పేరుపై వారి కుటుంబ సభ్యులైన విశ్వేశ్వరరెడ్డి, విజయలక్ష్మి, ధీరవ్, ఆర్సిరెడ్డి గారుల పేర్లపై గోత్రనామమైన కన్మకుల గోత్రంపై శివయ్య చెంత అర్చనలు చేసి అక్షితలతో ఆశీర్వచనాలు అందించారు. అనంతరం సేవా మార్గంలో భాగంగా వారి భర్తగారైన కీర్తిశేషులు చలమెల జనార్దనరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి పేరుపై అనాథుల శాశ్వత వసతి భవన 4వ అంతస్తు నిర్మాణం కోసం వారికి తోచిన సాయమందించి జనార్దనరెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చారు. ఈ సందర్భంగా పద్మావతి గారు మాట్లాడుతూ ప్రసార మాధ్యమాల ద్వారా ఈ సేవాశ్రమం గురించి తెలుసుకుని నా వంతు సాయం చేసేందుకు వచ్చానని అన్నారు. మాది కార్ఖానా సూర్యానగర్. మా వారి పేరు జనార్దన్ రెడ్డి. ఈ అనాథలకు ఏదైనా ఇవ్వాలనుకున్నాను, అందుకు వచ్చాను. ఫస్ట్ టైం నేను వచ్చుడు. మా వారి బట్టలు, నా బట్టలు అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలని వచ్చాను. ఇచ్చాను. 1,00,000 రూపాయలు డొనేట్ చేసినాను. నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ వస్తాను. అనాథలంటూ లేని సమాజం కోసం 14 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ రక్షణాలయంలో నిన్న మొన్నటి వరకు ఈ సేవాశ్రమంలోని రేకుల షెడ్డులతో ఉంటూ ఇబ్బందులు పడినటువంటి అభాగ్యులు మీ అందరి ప్రోత్సాహంతో నిర్మించినటువంటి అనాథుల శాశ్వత వసతి భవనంలో సంతోషంగా జీవిస్తున్నారంటే అందుకు సేవామూర్తులైన మీరే వారి పాలిట దేవుళ్ళు. నిర్భాగ్యుల చిరునవ్వులకు కారణమైన మీలాంటి మానవ మహనీయులు మనోభిష్టాలను ఆ పరమేశ్వరుడు తప్పక నెరవేర్చి మీ లక్ష్యాలను అందుకునేలా చేస్తాడు.